జర్నలిస్ట్ టీవీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మార్పు తప్ప మరేం కొత్తగా కనపడడం లేదు. ఏదో సాధిస్తారని తెగ ఆశలు పడిన ప్రజలకు ఆశా దోశ అప్పడం వడ అని గాల్లో సినిమా చూపించారు. ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది కాలంలోనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక చతికిల పడడంతో ప్రజలు ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి శతవిధాల మద్దతు ఇచ్చిన రైతన్నలకు శటకోపం పెట్టడం, రేవంత్ సర్కార్ను వెంటాడే అవకాశాలున్నాయి. రుణమాఫీ అసంపూర్తిగా చేసి సంపూర్ణ మాఫీ అనడంతో రైతులు కారాలు మిరియాలు నూరుతున్నారు. రైతులను నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో తగిన ప్రతిఫలం కాంగ్రెస్ ప్రభుత్వానికి లభించక తప్పదు. అటు రుణమాఫీ పూర్తి కాకుండానే రైతు భరోసా ఇవ్వకుండా భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక పథకం అందిస్తామని ప్రకటించడం పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసర పథకాల అమలు తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఎత్తులపై ఎత్తులు వేసిన 2 దఫాలు ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించడం, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం మనకు తెలిసిందే. కానీ 2023 ఎన్నికల సమయంలో ప్రజలలో వచ్చిన ఆలోచన లేదా బీఆర్ఎస్ పార్టీ నేతల వ్యవహార శైలి, అధినేత ఒంటెత్తు పోకడ్లు, ఎమ్మెల్యేల పనితీరు, స్థానికంగా ఉన్న నేతల ఏకపక్ష ధోరణులు, వేధింపులు, సాధింపులు ఇవన్నీ కలగలిపి కాంగ్రెస్ పార్టీ అధికారం హస్తగతం చేసుకునేందుకు ప్రధాన వనరుగా మారాయి. ఆ దిశగా అడుగులు పడ్డాయి. ఆ సమయంలోనే ముచ్చటగా 3వసారి ఎట్టి పరిస్థితులను అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు పోలోమంటూ హామీల వర్షం గుప్పించారు. హామీలు ఎన్ని అనేది లెక్క లేకుండా ప్రధానమైన హామీల అమలు విషయంలో అనుకున్న సమయానికి అమలు కాకుండా దాన్ని ప్రొలాంగ్ చేసే సిస్టంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే 2023 ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ డిక్లరేషన్లో రైతు రుణమాఫీ ఏకమొత్తంలో తీర్చేస్తాం అని ప్రకటించిన ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ హామీనే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతుంది. తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో భూమి లేని రైతు కూలీలకు ప్రతి 6 నెలలకు ఒకసారి నిధులిస్తామని చెప్పాము. దానికి సంబంధించిన ఆ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాం. డిసెంబర్ 28వ తేదీన ఆ పథకాన్ని శ్రీకారం చుడుతున్నట్టుగా ప్రకటించడం నిజంగా ఆ పార్టీ ప్లానింగ్ ఫెయిల్యూరా లేకపోతే ఏకపక్షమా లేదా తదితర అంశాలన్నింటి పక్కన పెడితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు ఒక ప్రయత్నం అనేది కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే రుణమాఫీ విషయంలో 40,000 కోట్ల పై చిలుకు అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆ తర్వాత అది 31,000 కోట్లకు కుదించబడింది. ఎందుకంటే ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ అన్న అంశాన్ని పక్కకు పెట్టి ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీకి వాళ్ళే మేనిఫెస్టోని మార్చేసుకున్నారు. ఆ పథకం ఉద్దేశాన్ని పక్కదో పట్టించారు. దాంతో 40,000 పైచిలకు నిధులు సమీకరణ చేయాల్సిన రుణమాఫీని 31,000కు పరిమితం చేశారు. సరే, అక్కడ వరకు రైతులను సంతృప్తిపరిచేందుకు కుటుంబం మొత్తం ఒక యూనిట్గా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఆర్థిక వనరులు బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రంలో అప్పుల కుప్పగా మారిన రకరకాల ఈక్వేషన్స్ తోటి కుటుంబానికి 2 లక్షల రూపాయలైనా సరే అని రైతులంతా ప్రభుత్వ రుణమాఫీ కోసం ఎదురు చూశారు. కానీ 2 లక్షల పైబడి ₹1 అదనంగా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఇంకా 10,000 కోట్ల రూపాయల పైచిలుకు నిధులు రైతుల ఖాతాలో జమ కావాలి. ఆనాడు అమాత్యులు ప్రతి స్టేజిలో మైక్ పట్టుకొని 2 లక్షల పైన ఎంతున్నా పర్వాలేదు మీరు చెల్లించుకోండి, ఆ 2 మాది బాధ్యత అంటూ కోడే కూసిన అమాత్యులంతా ఈరోజు మాట్లాడలేని పరిస్థితి, ఆ విషయాన్ని ప్రస్తావించలేని పరిస్థితికి వచ్చేసారు. 2 లక్షల లోపు రుణమాఫీ అన్నప్పుడు కుటుంబంలో ఒక 2 రుణం తీసుకున్నప్పుడు ఏదైతే ఆర్బీఐ రూల్ ప్రకారం ఎకరానికి 30,000 నుంచి 50,000 రూపాయలు ఇచ్చినప్పుడు ఒక 6 ఎకరాలు ఉన్న రైతులు 1,25,000, 1,50,000 ఒకళ్ళు, 1,50,000 అంటే భార్యాభర్త కావచ్చు లేదా తండ్రి కొడుకు కావచ్చు 1,00,000 నుంచి 1,50,000 రుణం తీసుకున్నప్పుడు ఆ వడ్డీతో సహా 2 లక్షల పైచిలుకు అవుద్ది. లక్ష తీసుకున్నా
2 పైచిలుకు అవుతుంది. కానీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్న మాటని పక్కకు పెట్టి ఆ అంశాన్ని ప్రస్తావించకుండా తిరిగి మళ్ళీ కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించడం అంటే అసలు ప్రణాళికాబద్ధంగా పనిచేయకుండా ఏదో ఆ స్కీమ్ అమలు చేసాము పని అయిపోయింది, ఇంకోటి అమలు చేసాం పని అయిపోయింది, ఈ తరహా పద్ధతి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న నేపథ్యంలో తిరిగి రుణమాఫీని పూర్తి చేయకుండా మరో పథకానికి ముందుకు వెళ్ళడం అనేది నిజంగా ఒక రకంగా ప్రజలతో చెలగాటమాడుతున్నట్టే లెక్క. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేదా మంత్రివర్గ సదస్సులు కావచ్చు, ఒక పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి దాన్ని కటప్ క్లోజ్ చేసుకొని కొత్త పథకానికి వెళ్తే ఆ కేటగిరీ ఉన్న ప్రజలు సంతోషపడతారు, మరో కేటగిరీ ప్రజలు ఎదురు చూస్తుంటారు. కానీ అత్యవసర నిధులతోటి రుణమాఫీని 21,000 కోట్ల పరిమితం చేసి మిగిలిన 10,000 కోట్ల గురించి ఏమీ మాట్లాడకుండా ఏమీ ప్రస్తావించకుండా చేస్తాంలే అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు తప్ప ఒక కటాఫ్ తేదీ పెట్టి ఈ నెల లోపల మేము పూర్తి చేస్తాం, డిసెంబర్ నెలాఖరు వరకు రుణమాఫీ చేస్తామంటూ గతంలో మంత్రులు కూడా ప్రకటించారు. కానీ 2 లక్షల రుణమాఫీ, సంపూర్ణ రుణమాఫీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ప్రకటించి కూడా ఇప్పుడు 10 రోజులు దాటిపోయింది. అయినా ఇంతవరకు ఏ రైతు కూడా ₹1 అకౌంట్లో జమ కాలేదు. ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు అడుగుతున్నప్పుడు అండర్ ప్రాసెస్ వస్తుంది కాబట్టి ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వస్తున్నట్టు రైతులను కొంత సంధాయించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రైతులందరూ రగిలిపోతున్నారు గ్రామాలలో. మేమేం పాపం చేశాము, మా పక్క వాళ్ళకు 2,50,000 1,70,000 రుణమాఫీ అయింది, మేము 2,10,000 మా కుటుంబం మొత్తం ఉంటే ఇంతవరకు రుణమాఫీ కాలేదు, మళ్ళీ తిరిగి రెన్యువల్ చేసుకున్నాం, మళ్ళీ అప్పంతే ఉంది, రైతు భరోసా ₹15,000 రాలేదు, అలా 6 ఎకరాల పేరు మీద ₹90,000 ఏదైతే ₹45,000 కల్లాజ్ చేశారు, ఆ నిధులు రాలేదు, ఈ రుణమాఫీ కాలేదు. మాకు ప్రభుత్వం నుంచి వచ్చిన వనగొన్న ప్రయోజనం ఏమైనా ఉంది అంటే ఏమీ లేదు. 5 ఎకరాల లోపు వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళకు ఒక లెక్క, 5 నుంచి పైబడ్డ రైతులు ఒక లెక్క. ఏదైతే రుణమాఫీ రైతు భరోసా ఒక సీజన్ ఎత్తేసారో తిరిగి రుణమాఫీ కూడా చేయకపోతే మేము రైతుల వారీగా ఎగువ మధ్య తరగతి రైతులం, మేము ఎందుకు నష్టపోవాలి? దిగువ రైతుని మీరు ఆదుకున్నారని చెప్తున్నారు, కానీ ఎగువ మధ్య తరగతి రైతుల పరిస్థితి ఏంటి? 5 నుంచి 10 ఎకరాలు ఉన్నవాళ్ళు లేదా 2 లక్షల పైబడి ఉన్నవాళ్ళు మేము ఎందుకు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేకపోతున్నాం? ప్రభుత్వం ఎందుకు ఈ రకం చేస్తున్నట్టు గ్రామాలలో చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే గ్రామాలలో 60-70% వ్యతిరేకత మూట కట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకుండా, రైతు భరోసా నిధులు జమ చేయకుండా ఇలాగే కొనసాగితే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ రకమైతే గుణపాఠం చెప్పారో ఇక భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అది వాస్తవ అంశం.